శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి నెల 25 నుండి 31 తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రస్థితిలో ఉంటాడు. గురుడితో కలిసిన చంద్రుడు కూడా 29, 30 తారీఖులో 29th and 30th డేట్స్లో గురుడితో కలిసిన చంద్రుడు మిథున రాశి, అలాగే కేతు సింహరాశి, అలాగే రవి బుధ కుజ శుక్రులు కలిసి వాళ్ళు మకర రాశిలో చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నారు. మకర రాశిలో అంతేకాకుండా రాహు బ్యూటిఫుల్గా ఉన్నాడు కుంభరాశిలో, అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలో. సో ఈ విధంగా మీకు కాంబినేషన్స్ ఉన్నాయండి. సో మనం ఇంకా చెప్పుకోవాలంటే అసలు ఏ గ్రహాలు ఏ ఫలితాలు వస్తాయి, ఏ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తే తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా మీ రాష్ట్రాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ప్రతి విషయంలోనూ మీరు ముందంజలో ఉంటారు, సక్సెస్ అవుతుంది. ప్రతి విషయంలో అంటే ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ధనం విషయంలో కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. కుటుంబంలో భద్రత, కుటుంబంలో సౌఖ్యము, కుటుంబ సౌఖ్యంలో లోపము ఉంటాయి. ఎక్కువగా గురుచంద్రుల కలయిక ఒక యోగంలో ఉన్నారండి. 29, 30 తారీఖులో బహుశా ఆభరణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, వాహనాలు కానీ మీరు కొనుక్కుంటారు. మీ ఆలోచన ధోరణి చక్కగా మారుతుంది. అది వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటాం మనం. కొత్త ఆలోచనలతో మీరు చాలా ముందుకు వెళ్ళిపోతుంటారు. తోబుట్టువులు కలుస్తారు, మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళు కలుస్తారు, వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. ధైర్యం ఎక్కువ. చదువులో ఎట్టి పరిస్థితుల్లో ఆటంకాలు ఉండవు. 4 గ్రహాల యొక్క ప్రభావము చతుర్థ భావం మీద పడడం వలన చదువులో ఆటంకాలు ఉండవు. తర్వాత మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, తల్లిగారి యొక్క ప్రేమ బ్రహ్మాండం. భూములు కానీ, వాహనాలు కానీ, గృహ సౌఖ్యం కానీ వాళ్ళ అవసరాలను బట్టి మీరు కొనుక్కుంటారు. రైతులు కూడా సక్సెస్ఫుల్గా ధనప్రాప్తి ఉంటుంది. అంతేకాకుండా పుత్రిక సంతానం యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. పుత్రిక సంతానం కలగడానికి ఫస్ట్ అవకాశాలు ఉన్నాయండి మీకు. అంటే కొంతమంది వాళ్ళ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుంది. మీ జాతకంలో పంచమస్థల కేతు ఉంటే పుత్రిక అవకాశాలు ఉంటాయి. అలాగే మీ స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు అంటే మంత్రాలు నేర్చుకున్నారనుకోండి, మంత్రసిద్ధి, గాయత్రి మంత్రము, కొన్ని మంత్రాలు ఉంటాయి కదా, ఆ మంత్రాలు కూడా మీకు సిద్ధిస్తాయన్న సందేహం లేదు. అలాగే స్టాక్ ఇందాక చెప్పినట్టుగానే కళారంగం, ఇందాక చెప్పలేదు కానీ కళారంగంలో కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఏదైనా శత్రువుల వల్ల భయము, అనారోగ్య సమస్యలు, కొద్దిగా మేనమామలకు బాగుండిపోవడాలు జరుగుతాయి. మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, శుభకార్యాలు చాలా బాగుంటాయి. అంతేకాకుండా మీ కోరుకున్న సంబంధము వస్తుంది. మీకు విదేశ ప్రాప్తి కలుగుతుందండి. హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చా మీరు విదేశాలు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపార అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా ప్రొఫెషనల్గా మీరు చాలా బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా ఆడిటర్స్ గాను మీరు బాగుంటారు. అంటే స్టాట్యూటరీ ఆడిటర్స్ వాళ్ళగా, గవర్నమెంట్ ఆడిటర్స్గా, అంటే ఫైనాన్స్ రంగంలో బాగా రావడము, ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, మ్యాథమెటిక్స్ గాను, అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడము, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు ఉండడము. రవి కుజులు దశమంలో ఉన్నారంటే వాళ్ళు దిగ్బలతో ఉంటారు కాబట్టి మీరు ఏది అనుకుంటే అది జరుగుతూ ఉంటుంది అనడంలో సందేహం లేదు. సో దశమ భావం చాలా పర్ఫెక్ట్గా మీకు బాగుందండి. అంతేకాకుండా దశమ అంటే కర్మస్థానం అని. సో చేస్తున్న ఉద్యోగాల ద్వారా మీరు కొద్దిగా ప్రమోషన్స్ ద్వారా, లేకపోతే మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా ట్రాన్స్ఫర్స్ అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అలా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి, ఫ్లైట్కి సంబంధించిన వ్యవహారాలను మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా ధనప్రాప్తి కలుగుతుంది. గురుచంద్రుల కలయిక వలన ధనం విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ అభివృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు మీ దాంట్లో ఉన్నాయి. పైగా గాయకులకి, సాహిత్య రంగంలో ఉన్న వారికి ధనప్రాప్తి కలగడము, సింగర్స్గా ఇంత చెప్పిన గాయకులు అంటే సింగర్స్గా బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉన్నాయి. కానీ చదువు విషయంలో మాత్రం ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయండి. మీ తల్లిగారికి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మ్యాథమెటిషియన్గా కూడా మీకు చతుర్థ భావం ఉన్నారు కాబట్టి కొంచెం డెవలప్మెంట్స్ వీక్ అవుతూ ఉంటారు. మ్యాథమెటిక్స్ విద్య మీకు బాగా వచ్చు. అంతేకాకుండా
మీకు రైతులకు కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సంతానం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఆడపిల్ల సంతానంలో అంటే పెళ్ళిళ్ళు కావట్లేదనో, అది ఇంకా సంతానం పుట్టట్లేదనో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో లాసులు వస్తాయి. సినిమా రంగ పరిశ్రమలో కూడా కొంచెం డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. ఏదైనా వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు మీ ఇంట్లో చేస్తూ ఉంటారు. మీరు అనుకున్న సంబంధాలు ఇంకా ఈ నెల నుంచి రావడానికి, ఇంకా ఈ నెల నుంచి స్టార్ట్ అవుతాయండి. ఈ నెల నుంచి అంటే అతి త్వరలో మీకు ఈ శుక్రమూఢం అయిపోయిన తర్వాత నుంచి మీకు మంచి యోగాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా భాగ్యస్థానము, రాజ్యస్థానము, లాభస్థానము బ్యూటిఫుల్గా ఉన్నాయి. భాగ్యస్థానంలో రవి బుధులు ఉండడం వలన మీకు ఆయుటస్ గాను, మీకు ఇంజనీరింగ్ ఆయుటస్ గాను సక్సెస్ఫుల్ అవుతారు. అంతేకాకుండా రవి కుజులు ఉండడం వలన రవి కుజులు మీకు గొప్ప అదృష్టం కలిగిస్తారండి. ఇంజనీరింగ్ విద్య ఇస్తారు వాళ్ళు. ఇంజనీరింగ్ విద్య, మ్యాథమెటిషియన్ గాను, లేకపోతే డాక్టర్స్గా సంబంధించిన వ్యవహారాలను ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రవి బుధుల వలన కూడా సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, అధికమైన తెలివితేటలు కలవారుగా మీరు భాగ్యస్థానం ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, అలాగే ఫార్మా రంగాలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ వ్యవహారాలు, ఇవన్నీ కూడా మీకు చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. రవి కుజులు కూడా ఉన్నారు కాబట్టి భూములు కలిగి ఉంటారండి మీరు. అంతేకాకుండా స్వయం కృషితో బాగా సక్సెస్ అవుతారు. పండ్ల తోటలు కూడా మీకు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రాజస లక్షణాలతో మీకు బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. భాగ్యస్థానము చాలా బాగుంది. ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు మీరు. ఎందుకంటే మీ 12th హౌస్ లార్డ్ అనేడు కుజుడు భాగ్యస్థానం 9th హౌస్లో ఉన్నాడు కాబట్టి, వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్, తీర్థయాత్రలు మీరు ఉన్నతమైన విజయరీత్యా వెళ్తారు. అలా చెప్పుకునేది అద్భుతం అండి. ఏదైనా దశమంలో రాహు డాక్టర్స్కి అనువైన కాలం అని చెప్తాము. అలాగే ఫార్మా రంగము, కొంతమంది కంప్యూటర్స్ రంగాలు, సాఫ్ట్వేర్ రంగాలు అంటారు కదా, వాటిలో కూడా సక్సెస్ అవడాలు, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అవడాలు, ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు రావడం కూడా అవకాశం ఉంది. 11వ భావంలో మీకు 10వ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు. గంగాస్నానం చేయిస్తుంటాడు. అలాగే వ్యవసాయ రంగంలో అభివృద్ధి కలిగించేది చేస్తుంటాడు. వాహన యోగాన్ని గ్రామానికి కలిగని ఒక గ్రామానికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా భాగ్య, రాజ్య, లాభస్థానాల్లో 5 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వారం మొత్తం కూడా అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారంటే ఏమాత్రం సందేహం లేదు. మిథున రాశి వారికి మీ రాశిలోనే గురుచంద్రుడు ఉన్నాడు. 29, 30 గురుచంద్రుడు గజకేశ్వరుగా ఉంటాం. గజకేశ్వరుగా ఉన్నా కాకపోయినా గురుచంద్రుల కలయిక అదృష్టాన్ని ప్రసాదిస్తారు, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. తెలివిగత జ్ఞానం, లౌకికమైన జ్ఞానం ఉంటుంది మీకు. ప్రతి రంగంలో ముందంజలో ఉంటారు. మ్యాథమెటిషియన్గా బాగా సక్సెస్ అవుతారు. ఇంతకుముందు లేని దానికంటే ఇప్పుడు ఏమవుతుందంటే ధన ప్రాప్తి ఎక్కువ అవుతుంటుంది. ధనానికి లోటు లేదు, సక్సెస్ బాగా ఎక్కువ ఉంటుంది. ధనాన్ని విపరీతంగా సంపాదించుకుంటారు. కుటుంబంలో వృద్ధి, కుటుంబ సౌఖ్యము కలగడానికి ఎక్కువ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఏదైనా మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టువులని మీరు కలుస్తారు, సక్సెస్ చేసుకుంటారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. ముఖ్యంగా మీ తెలివితేటలు అధికంగా ఉంటాయి కాబట్టి మంచి ఐడియాలు బాగా వస్తుంటాయి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు కూడా చేస్తుంటారు. కానీ సుఖంలో లోపం అంటే ఎక్కువ చదువుతూ ఉంటారు కానీ పాస్ అవ్వలేకపోతుంటారు. అదే మార్కులు తక్కువ వస్తుంటాయి. తల్లిగారికి అనారోగ్య పరిస్థితులు, చిన్న ప్రాబ్లమ్స్, మెడిసిన్స్ వాడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత రైతులు కూడా అంత సక్సెస్ఫుల్గా ఉండదు. కాకపోతే మీ సంతానం విషయంలో మాత్రం బాగా సక్సెస్ అవుతారండి. కొడుకు పుడతాడు. కొడుకులో ఉన్న వాళ్ళకి, కూతురు ఉన్న వాళ్ళకి కూడా సంతానం విషయంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ వలన ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ఐశ్వర్యము, అదృష్టం కూడా ప్రాప్తిస్తుంటుంది మీకు సంతానం వలన. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో కూడా బాగా డబ్బు సంపాదించుకోవడము, పొలిటికల్ రంగంలో ఉంటే ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి పదవులు రావడానికి అవకాశం ఉండడము, అలాగే తీర్థయాత్ర ఎదుటి వాళ్ళని పోషించే శక్తి ఉండడము. తీర్థయాత్రలు అంటే మనం 3వ భావం చెప్పుకున్నాం కానీ భాగ్యాలు కూడా చెప్పుకుందాం. సో ఇలాగా మీకు ఒక మంచి యోగా ఉందండి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో దాంపత్య జీవితం బాగుంటుంది. శనీశ్వరుడు చూస్తున్నారు కాబట్టి కొన్ని అవాంతరాలు, చికాకులు, కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి. వివాహాలు కుదరడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగడానికి, శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. రవి బుధులు అష్టమస్థానం ఉన్నారండి మీకు. అంటే విదేశాల ద్వారా ధనప్రాప్తి, ప్రభుత్వం ద్వారా ధనప్రాప్తి, ఆరోగ్యంగా ఉండడము, తృప్తికరంగా ఉండడము. శుక్రుడు కూడా అష్టమస్థానంలో ఉన్నాడు. శుక్రుడు అష్టమంలో ఉన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళకి జీవించి ఉన్నంతకాలం వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది అని చెప్తుంటాం. సో రవి బుధ కుజ శుక్రుల కాంబినేషను డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. సడన్ గెయిన్స్ వస్తుంటాయి మీకు. లా రిలేటెడ్ కోర్టు వ్యవహారాలు మీరు గెలుస్తారు. అంటే అనుకూలవంతమైన తీర్పు వస్తుంది మీకు. మీరు న్యాయబద్ధంగా ఉండడం వల్ల
అయితే మీ జాతక ప్రభావం వల్ల కూడా మీ అష్టమ స్థానము చాలా బాగుంది. కోర్టు అంటే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు గెలుస్తారు అనడానికి అతిశయోక్తి ఏం కాదు. అలాగే రాహు ప్రభావం కూడా మీరు విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, చదువులో ఆటంకాలు కలగకుండా చేయడము, డాక్టర్స్ వృత్తిలో అంటే డాక్టర్స్ ప్రొఫెషన్ కాదు కదని చదువు విషయంలో బాగా విదేశాలు వెళ్ళడానికి ఫ్లైట్లు ఎక్కి తిరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు చదువు చేస్తున్న ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు చిన్న చిన్న అవాంతరాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి కంటక శని వల్ల. కానీ మీ ఉద్యోగ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, దూర ప్రాంతంలో ఉండడము జరుగుతుంది. ఒక గ్రామానికి అధికారిగా కానీ అదే ఒక గ్రూప్కి అధికారిగా కానీ ఒక మంచి యోగాలు మాత్రం ఉన్నాయి. అష్టమ స్థానం బాగుంది, భాగ్యస్థానం బాగుంది, రాజ్యస్థానం బాగుంది. కాబట్టి మీరు కష్టపడండి. కష్టపడ్డందుకు ఖచ్చితంగా భగవంతుడు మంచి శుభఫలితాలు ఇస్తాడు. కర్కాటక రాశి వారికి 4 గ్రహాల యొక్క దృష్టిలు మీ రాశిలో ఉండడం వలన సకల శుభాలు మీకు జరుగుతూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. తృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కానీ ధనం విషయం రావడంలో కొద్దిగా ఆలస్యం అవడము, కుటుంబంలో చికాకులు, గొడవలు, మనస్పర్ధలు, అటువంటి కోపతాపాలు ఉండడము, ఈ తమ్ముళ్ళకి కానీ మీ తమ్ముళ్ళకి కానీ చెల్లెలు కానీ వాళ్ళకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, మీ ప్రయాణంలో ఆలస్యం అవడము జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణం. కాకపోతే మీకు అంటే మీ రాశి వారికి సుఖస్థానం బాగుంది. అంటే చదువు విషయంలో ఆటంకాలు లేకుండా చక్కటి చదువు వస్తుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మీ మీద ప్రేమాభిమానాలు ఎక్కువగా చాలా చాలా బాగుంటాయి. రైతులు కూడా అలాగే డబ్బు సంపాదన కూడా రైతులకు కూడా బాగుంటుంది. బహుశా మీరు ఆభరణాలు కానీ వస్తువులు కానీ ఇవి కొనుక్కోవడానికి మాత్రం అవకాశం మీకు ఉంది. అంతేకాకుండా మీకు ఒక ఏంటంటే చతుర్థ భావానికి గురుదృష్టిలో ఉండడం వలన మ్యూజిక్ సంబంధించిన ఉంటారు సరే, మ్యూజిక్లో ఉన్న వారికి బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. అంటే వాళ్ళు బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. మీ సంతానం కూడా చాలా బాగుందండి. సంతానం విషయంలో కూడా ఆరోగ్యము, సంపదలు, మంచి మంచి ఉద్యోగాలు రావడము సంతానానికి. అంతేకాకుండా మీ సంతానం వల్ల డెవలప్మెంట్స్ ఉండడము, మీరు సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో కూడా, కళారంగంలో అభివృద్ధికరంగాను, స్టాక్ మార్కెట్లో ధన సంపాదన చాలా బాగుంటుంది. ఏదేమైనా మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు జరుగుతాయి. కానీ రవి కుజులు సప్తమ భావంలో తప్పు అంటాం కదా. అవును, నిజంగా తప్పే కదండి. అంటే యాక్చువల్గా రవి బుధులు కూడా ఉన్నారు. రవి బుధులు కలిసి ఉన్నారంటే అర్థం ఏంటంటే సప్తమ భావంలో రవి బుధులు ఉన్నారంటేనే మంచి సంబంధం, మంచి పెళ్ళి కుదురుతుందని, మనకు అనుకున్న సంబంధం వస్తుందని అది చెప్పుకుంటున్నాం కదా. అనుకున్న సంబంధం అనుకున్నట్టుగా సక్సెస్ అవుతారని మనం చెప్పుకుంటూ ఉంటాం. అది మీకు మీ జాతకంలో ఉందండి. కళత్ర స్థానం బాగుంది. దీన్ని విజయస్థానం కూడా అంటాము. మీరు అనుకున్న సంబంధాలు వస్తాయి, కుదురుతాయి. మంచి భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. ఆ కథ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ భార్యాభర్తల విషయంలోనూ లేకపోతే మీ భార్యాభర్తలు కలిసి మీ ఇద్దరు కూడా బహుశా తీర్థయాత్రలు చేయొచ్చు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళొచ్చు, అలాగే ఫ్లైట్లు ఎక్కి తిరగచ్చు. ముఖ్యంగా గురువుగారి దర్శనాలు, వెంకటేశ్వర వారి దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా మీ చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ బిజినెస్లు కానీ, హార్డ్వేర్ కంప్యూటర్స్ సంబంధించిన బిజినెస్లు కానీ, మీరు ఏ బిజినెస్ తీసుకున్నా సరే ఆ బిజినెస్లో మీరు ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. ప్రాఫిట్స్ వస్తాయి. కానీ మీ ప్రొఫెషనల్గా మీరు ఏంటంటే మీకు అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు సంభవిస్తాయండి. ఏదైనా మీకు శుక్రుడి ప్రభావం కూడా చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. అంటే ఉద్యోగంలో మార్పులు తక్కువ, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్స్ తక్కువ, లేకపోతే ఉద్యోగంలో కొంతమందికి ఉంటుందనో ఊడుతుందని అనుకుంటా, కానీ ఉద్యోగం ఉంటుంది. జాబ్ గురించి చింతించవలసిన అవసరం లేదు. ప్రమోషన్స్లోనే కొద్ది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదేమైనా మీకు గురుడు ఉన్నాడండి, లగ్నాధిపతి, మీ రాశ్యాధిపతి కూడా 12వ భావంలో ఉన్నాడు. ఇలా ఉంటే 29, 30 తారీఖులో ఉన్నాడు. గురుచంద్రుడు కలయిక 12వ భావంలోను భాగ్యస్థానంలో చదివే వలన విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీరు పూజలు చేస్తూ ఉంటారు, దైవ దర్శనాలు చేసుకుంటుంటారు. వీటి వలన కూడా డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. సన్మానాలు కూడా మీకు జరగడానికి అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చక్కటి శుభయోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయండి. ధనం విషయంలో కొద్దిగా రావడంలో లేట్ అవుతుందేమో తప్ప ధనప్రాప్తి కలిగి తీరుతుంది. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయడము, కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు చేయడము, కుటుంబ సభ్యులకి కొంతమందికి ఎవరికొకరికి ఒంట్లో బాగుండిపోవడము ఇది జరుగుతూ ఉంటుంది. బంధువులు ఇంటి ఇష్టపడుతుంటారు.
బంధువులకి కూడా కొంత ఆరోగ్య సమస్యలు రావడం ఉంటుంది. మీ ఆలోచనలు మాత్రము చాలా సూపర్గా ఉంటాయండి. కొత్త కొత్త ఐడియాలు కూడా వస్తుంటాయి. వాటిని కూడా మీరు కంఫర్టబుల్నెస్గా ఆచరణలో పెడుతూ ఉంటారు. చదువు విషయంలో ఆటంకాలు ఉండవు. ఆరో భావంలో ఉంటాడు కాబట్టి కుజుడు, ఆటంకాలు ఎదురవవు. శత్రువుల వలన ధనప్రాప్తి కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే తల్లిగారికి బాగుండడం జరుగుతుంది. ముఖ్యంగా వాహన సౌఖ్యాలు, గృహ సౌఖ్యాలు అద్భుతంగా ఉంటాయి. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతానం కలుగుతారు. పుత్రిగా సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, సినిమా రంగంలోనూ స్టాక్ మార్కెట్ గురించి చెప్పుకుందండి. ఫైనాన్స్ రంగంలో మీరు బాగా సక్సెస్ కొడతారు. స్టాక్ మార్కెట్, స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, అవి. అంతేకాకుండా మీరు కొంతమంది సినిమా రంగంలో ఉంటారు. సినిమా రంగంలో ఉన్న వారికి సాహిత్య రంగంలో కూడా ఉంటారు. మీరు సాహిత్య రంగంలో కూడా మీరు మంచి అవకాశాలు వస్తాయండి. నటన, అలా నృత్యము, డ్యాన్స్ ఇవన్నీ అంటాం కదా, నృత్యం అంటే డ్యాన్స్, వీటిలో మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే రవి కుజులు అత్యంత రాజకారకుడు. రవి కుజులు ఆరో భావంలో ఉన్నారు. ఆరో భావంలో ఉన్నాడంటేనే రవి బుధులు ఉన్నారంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడమో, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయడమో, రాజకీయ రంగాల్లో ఉండడమో, రాజకీయాల్లో ఎలక్షన్స్ ఉంటే గెలవడమో, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్, వీసా రావడమో, ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ మామూలుగా మంచిగా చెడు అంటట్టుగా అవన్నీ మంచిగా జరుగుతుంటుంది. సన్మానాలు జరుగుతూ ఉంటాయి. శత్రువులు భయం ఉండదు. మేనమామలు బాగుంటారు. పైగా లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలమైన తీర్పు రావచ్చు. అద్భుతంగా ఉంటుంది. ఇంతకుముందు వచ్చే సంబంధాలు దగ్గరకు వచ్చి ఆగిపోతుంటాయి సరే, అవి ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ గురుదృష్టి ఉండడం వల్ల అతి త్వరలోనే వివాద వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి అష్టమ స్థానంలో శనీశ్వరుడు తప్పు. శనీశ్వరుడు వలన కొద్దిగా ఆరోగ్య సమస్యలు, మర్చిపోతూ ఉండాలి, వేడపడి భోజనం చేయలేకపోవడాలు, చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయండి. కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నీటి జోలికి మాత్రం వెళితే మంచిది కాదు, బాగుండదు. అంటే అద్భుతంగా ఉండదు. కానీ మీ 9th హౌస్ లాట్ కూడా 9th హౌస్ చూసుకుంటాడు కాబట్టి మీకు వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు చేస్తున్న రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు అభివృద్ధికరంగా మీకు ఉంటాయి. ప్లస్ ఇంకోటి అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా కొంచెం చిన్న మార్పులు రావడము, ఉద్యోగాలు ఇబ్బంది పడ్డము, జాబ్స్ ఉంటాయా లేదా, జాబ్స్లో ఏదైనా ప్రమోషన్స్ రావట్లేదు అని చిన్న ఇబ్బంది మాత్రం ఉన్నాయి. ఏదైనా గజకేసర యోగంలో గురుచంద్రుడు ఉన్నారు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తారండి. 11వ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు అదృష్టాన్ని, సడన్ గెయిన్స్ని, అలాగే ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ మంచి యోగాలు, అద్భుతంగా ధనప్రాప్తి బాగా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఈ సింహరాశి వారికి ఉన్నాయి. కన్యారాశి వారికి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇక మానసికంగా ఇబ్బంది పడుతుంటారు, శారీరకంగా ఇబ్బంది పడుతుంటారు, చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మొండి పట్టుదల ఉంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇందాక చెప్పినట్టుగానే ధనం, ఫైనాన్షియల్గా డబ్బు విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. సకల శుభాలు సకాలంలోనే మీకు జరుగుతాయి. డబ్బులు సకల శుభాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే గాయకులకి బాగుండడము, సింగర్స్గా బాగా డెవలప్ అవ్వడము, ముఖ్యంగా మీరు యాంకరింగ్ వృత్తిలో ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుండడము, కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉండడము, ముఖ వర్చస్సు పెరగడము, చదువులో ఆటంకాలు లేకుండా బాగా రాణించడము జరుగుతూ ఉంటుంది. 4th హౌస్ చూసుకుంటాడు కాబట్టి చలి చూసినక్కడ ఆలస్యం, చదువు ఆలస్యం ఉంటుంది, కానీ సక్సెస్ ఉంటుంది. భూములు, గృహాలు ఇటువంటి కొన్ని విషయాలు ఉంటాయి సరే, అవి కొనుక్కుంటారు. అంటే భూములు, గృహాలు, అపార్ట్మెంట్స్ అంటుంటాం కదా, అవి మీకు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం మీకు బాగా ఉంది. చదువులో ఆటంకాలు ఉండవు. తల్లిగారికి బాగుంటుంది. రైతులకి పర్ఫెక్ట్గా మీకు బాగుండడానికి అవకాశం ఉంది. పంచమ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్రులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు రావడానికి అవకాశం ఉందండి. సంతానం వల్ల వృద్ధి కలుగుతూ ఉంటుంది. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా రవి కుజులు కలయిక ఒక గొప్ప అదృష్టం కలిగిస్తుంటారండి. ఎందుకంటే రవి కుజుల వలన రోగ నిరోధక శక్తి ఉంటుంది. మీకు ఒక యోగం, పట్టుదలతోటి, స్వయం కృషితోటి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సో ఇంకా చెప్పాలంటే ఒక విధంగా మీరు ఈ రవి ఎంతో కలిసిన కుజుల వలన డెవలప్మెంట్స్ అంటే రాజకీయ రంగంలో డెవలప్మెంట్స్ ఉంటాయని అర్థమవుతుంది. అలాగే సినిమా పరిశ్రమలో బాగా డెవలప్ అవుతారు. బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి మీకు పంచమ స్థానం బుధ శుక్రులు ఉన్నారంటే మీకు సినిమా రంగంలో ఉంటారని, సంగీత నృత్య కళాకారులుగా ఉంటారని,
అంతేకాకుండా మీకు శుభకార్యాలు ధర్మకార్యాలు ఇవన్నీ చేస్తుంటారని అర్థమవుతూనే ఉంది. ఆ పక్కన బుధ శుక్రుల కాంబినేషనే ఈ కాంబినేషను బుధ అంటే భూములు కొనుక్కుంటారని అర్థమైపోతుంది. ఏదేమైనా మీకు రాహు ప్రభావం కూడా చక్కగా ఐశ్వర్య సిద్ధి, కార్యసిద్ధి, ధనప్రాప్తి, తర్వాత విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్, వీసాలు రావడము ఇవన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సప్తమ భావంలో శనీశ్వరుడు తప్పండి, అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడు. భర్త విషయంలో కానీ భార్య విషయంలో కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. సకాలంలో పెళ్లిళ్ళు చేయడానికి ఆలస్యం చేసేస్తూ ఉంటాడు. అలాగే మీ వ్యాపారంలో అంతే అభివృద్ధి చెందడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి తక్కువ. ఏదేమైనా దశమస్థానంలో అంటే మీకు జనరల్గా మీ బ్యాంకింగ్ రంగంలో అంటే ప్రొఫెషనల్గా బాగుంటారండి. విద్యా సంస్థలో ఉన్న వారికి అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన గురుడు ప్రభావం కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు ఉంటారు. దశమంలో గురుడు ఉన్నాడంటేనే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగము, ఉపాధ్యాయ వృత్తి, చెప్పినట్టు ఉపాధ్యాయ వృత్తి అంటే ఇందాక దేవాలయానికి అధికారి, ఇలాగ అన్ని రంగాల్లోనూ మీరు బాగా ఉండడానికి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. సో ఖర్చులు మాత్రం అధికంగా పెడతారు. దాన గుణం ఉంది, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి ఉంది, అలాగే దైవదర్శనం వల్ల ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. తులారాశి వారికి చక్కగా ఈ వారం మొత్తం కూడా అదృష్టం చాలా బాగుంది. స్పీడ్గా, డైనమిక్గా, తెలివిగా, అందరిలోనూ చొచ్చుకుపోయే స్వభావంతో తెలివిగల వారుగా, జ్ఞాపశక్తి ఎక్కువ ఉంటూ మీకున్నటువంటి నాలెడ్జ్ని పెంచుకుంటూ అద్భుతంగా ఉంటారు. అలాగే సంపదలు కూడా కలుగుతాయండి మీకు. ముఖ్యంగా సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళి ధన సంపాదన ఉంటుంది, విదేశాలు వెళ్తారు. అలాగే మీరు అనుకున్నటువంటి అపార్ట్మెంట్స్ కానీ, భూములు కానీ, వాహనాలు కానీ కొనుక్కుంటారు. ధనం సమకూరుతుంది. ఎందుకంటే చతుర్థ భావంలో రవిబుధ కుజశుక్రులు ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహసౌఖ్యం ఉంటుంది. అమ్మగారికి బాగుంటుంది. పండితులు కాదు కానీ రైతులకి బాగా విశేషమైన సంపదలు కలుగుతాయండి, వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే మీకు ముఖ్యంగా సుఖం ఎక్కువ, కష్టం తక్కువ అన్నట్టుగా కుజుడి ప్రభావం కూడా కొంతమందికి ఎంతో కాలంగా కొనుక్కుందాం అనుకునే అపార్ట్మెంట్లు కానీ, భూములు కానీ, లేకపోతే ఇళ్ళు కానీ ఇవన్నీ మీకు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి వస్త్రాలు, ఆభరణ ప్రాప్తి, మ్యూజిక్లో బాగా డెవలప్ అవ్వడం ఉంటుంది. సంతాన విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. వాటన్నింటినీ మీరు సాల్వ్ చేసుకుంటూ ఉంటారు, ప్రాబ్లం లేదు. కానీ మీకు మీలో కొంతమందికి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉంటారు. వాటికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం వస్తుంది. అంతేకాకుండా మీకు శత్రువుల వల్ల భయం కానీ, రోగాల వల్ల భయం కానీ, రుణాల వల్ల భయం కానీ ఉంటాయి. కానీ అవి తక్కువగా ఉంటాయి. భయపడే సంవత్సరం అసలు ఆలోచించే విషయం అంతకన్నా లేనే లేదు. మీ మేనమామలు బాగుంటుంది, వీసా స్టాంపింగ్ అవుతుంది. అంతేకాకుండా మీరు విదేశాలు నివసించడానికి అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ప్రవేశం ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఆవేశంగా ప్రవేశిస్తారు రాజకీయ రంగంలోకి. కానీ కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా బాగుంటుంది, కొంతమందికి బాగుంటుంది. అదే మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి మాత్రం ఎక్కువ అవకాశాలు మాత్రం ఉన్నాయి. మీ ఆరోగ్యం భద్రత చాలా జాగ్రత్త చూసుకోండి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా లా రిలేటెడ్ అంటే అడ్వకేట్స్కి కూడా మంచి అద్భుతంగా బాగుంది. వేదశాస్త్ర పండితులకి మంచి అనుకూలవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. మీ వ్యాపారాలు అంటే బ్యాంకింగ్ పక్కన చెప్పాం కాబట్టి వస్త్రాలు, గోల్డ్, వెండి ఆభరణాలు, అలాగే ఫుడ్ సంబంధించిన వ్యాపారాల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసిన ఉద్యోగాల్లో మార్పు సంభవించి ఉద్యోగం ద్వారా ధన సంపాదన ఉండి మీకు బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ లేకపోలేదు. అంతేకాకుండా కేతు ప్రభావం ఉంది కాబట్టి చేస్తున్నటువంటి మీరు బిజినెస్లో కూడా రాణింపు ఉంటుంది. అందుకనే ముఖ్యంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగంలోనూ, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగంలోనూ మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా రాణింపు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా డబ్బుల విషయంలో ప్రాబ్లం ఉండదండి. కొద్దిపాటి ఆలస్యం అవుతుందేమో తప్ప డబ్బులు మాత్రం వచ్చి తీరతాయి. కుటుంబాలకు కూడా వృద్ధి ఉంటుంది, ముఖ వర్చస్సు పెరుగుతుందండి. మీ మాటకారితనము బాగుంటుంది. కొంతమందికి అయితే పాటలు పాడతారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంతమంది మీ దాంట్లో ఉన్నారు గాయకులు, సింగర్స్ అని. అలాగే ముఖ వర్చస్సు పెరుగుతూ ఉంటుంది. అలాగే మీకు అంటే మీ రాశుల వారికి కుటుంబంలో ధన ప్రాప్తి, కుటుంబ సభ్యుల మధ్యలో మీకు మంచి యోగం కలుగుతూ ఉంటుంది.
ఏదైనా ఎక్కువ ప్రయాణం చేయడంలో మాత్రం సిద్ధహస్తులుగా ఉంటారండి. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు, తెలివితేటలుగా ఉంటాయి, మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, కార్యరూపం దాలుస్తారు. ముఖ్యంగా వాహన భాగ్యం ఉందండి మీకు. తీర్థయాత్రలో వాహన భాగ్యం, వాహనాలు కొనుక్కుంటారు. అంతేకాదు మీ తమ్ముళ్ళని తోబుట్టువులు కలుస్తారు, అధికమైన సంపద పొందుతూ ఉంటారు, అదృష్టం కలుగుతూ ఉంటుంది, పట్టుదల పెరుగుతుంది, ధైర్యం ఉంటుంది. ధైర్యాన్ని మీ తమ్ముళ్ళకి మీ చెల్లెకి నోరు పోస్తూ ఉంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం విద్య అంత మిథ్య అని అనకండి. ఎందుకంటే విద్యలో కూడా మీకు రాణింపు ఉంటుంది అని చెప్పడానికి గురు దృష్టి ఉందని అర్థం. నాకు విద్య రావట్లేదండి ఎంత వద్దు అనుకోకూడదు. విద్యలో మీకు కొద్దిగా ఇబ్బంది ఎదురవుతాయి. తల్లిగారి పరిస్థితికి అంతే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మీరు వాటి గురించి అసలు చేయకండి. రైతులకు కూడా అంతే, కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, దాంతో వాళ్ళు డల్ అయిపోతుంటారు. డల్ అవసరం పరిస్థితి లేదండి. ముఖ్యంగా సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పిల్లలు పుట్టడానికి ఆడపిల్లలు పుడతారు, ఆడపిల్లలు పుట్టడానికి కూడా కొంచెం చిన్న అవరోధాలు ఉంటాయి. టెన్షన్స్ పడుతూ ఉంటారు. మీరు ఎక్కువగా టెన్షన్స్ ఎందుకు అర్థం కాదు, టెన్షన్స్ పడుతుంటారు. అలాగే మీ భార్యాభర్త విషయంలో కానీ, వివాహాది వేడుకల విషయంలో ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అన్నీ కూడా దగ్గర సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ మీకు లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు మీరు గెలుస్తారు. శత్రు భయం, రోగ భయం, రుణాల వల్ల భయం అంటే ఆలోచన విషయం తక్కువగా ఉంటుందండి. ఆ భయం ఉండకుండా ఉండదు, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కానీ నో ప్రాబ్లం. ఎంతైనా మీ భాగ్యం మాత్రం వృద్ధి అవుతూనే ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భాగ్యం వృద్ధి అవుతుంది. ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, ఇలా చెప్పుకునేటప్పుడు ఏ వ్యాపారం సరే, ఫుడ్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పాక వాటిలో బిజినెస్ సక్సెస్. అంతేకాకుండా ఉద్యోగం ద్వారా కూడా బాగా విజయం సాధిస్తారు. గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మరింత లాభకరంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగం, కేతు ఉన్నాడు కదా, అందుకని గణపతి ఆరాధన చేసిన వారికి, వృశ్చిక రాశి వారికి బాగా మంచి డెవలప్మెంట్స్ ఇన్ జాబ్. అంతేకాకుండా మీ లాభాలు రావడంలో కొంచెం ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా మీకు సన్మానాలు, విదేశీ పర్యటనలు, ధనం ఖర్చు అయిపోతూ ఉండాలి. అంటే మంచి మంచి వాటికి దానగుణం ఉంది, ఎక్కువ దానగుణం ఎక్కువ, అన్నదానానికి కానీ, వస్త్రదానానికి కానీ, కొన్ని దానాలు, భూములు చెరువులు తవ్వించడానికి కానీ, బావులు చెరువులు తవ్వించడానికి కానీ, ఇవన్నీ మీకు వలన దానం ఖర్చు అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. ధనుసు రాశి అండి, ధనురాశి వారికి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు వారం మొత్తం కూడా. పైగా 12 వాడు 2 ఇంట్లో ఉన్నాడు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 2 వాడు 4 ఇంట్లో ఉన్నాడు, ఖచ్చితంగా ధనురాశి వాళ్ళకి ఫారిన్ యోగం ఉంది. అదొకటి అదృష్టం అండి. ఇంతేకాకుండా కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో సఖ్యత, ముఖ వర్చస్సు పెరగడము, అదృష్టం పెరగడము, ధనం వృద్ధి అవుతూ ఉండడం, ధన స్టేటస్ కూడా ధనం పెరుగుతూ ఉండడము, ఎంత అదృష్టం అని మీరు చూసుకోండి. అంతేకాకుండా ఈ కళారంగం, అంటే కళారంగంలో సింగర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రోగ్రామ్స్ బాగుంటాయి. అలాగే యాంకరింగ్ వృత్తిలో చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేస్తుంటారు, ఈ తోబుట్టులు కలుస్తుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటుంటారు. ముఖ్యంగా ఎక్కువ కష్టపడిపోతూ ఉంటారు. సుఖం తక్కువ, కష్టం ఎక్కువ. తల్లిగారికి అంతే, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, చదువులో అనేకమైన ఆటంకాలు ఎదురవుతుంటాయి. కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసుకుంటే చదువులో కూడా ఆటంకాలు రాకుండా మీరు కవర్ చేసేసుకుంటూ ఉండొచ్చు. ఏదైనా వివాహాది వేడుకలు, శుభకార్యాలు, త్వరలో వివాహాలు వేడుకలు జరగడము, అతి త్వరలో. ఈ శుక్రుడు యొక్క ఇది ప్రాబ్లం అయిపోతే శుక్రమూఢం అయిపోయిన తర్వాత మీకు అన్నీ కూడా మంచి యోగానికి రావడానికి అవకాశం ఉంది. చక్కగా అద్భుతమైన యోగాలే మీకు భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో కూడా బాగా యోగం ఉంటుంది. అంతేకాకుండా మీకు ఆరోగ్యం పట్ల ఏమాత్రం ఇబ్బంది లేదండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. సో ఆ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోండి, బట్ నో ప్రాబ్లం, కొంచెం జాగ్రత్త కూడా సరిపోతుంది. ఏదైనా చేస్తుంటే రియల్ ఎస్టేట్ రంగం బిజినెస్లు మాత్రం సక్సెస్. రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఫార్మా, ఆటోమొబైల్, సిమెంటు, అలాగే కోలు, అలాగే హార్డ్వేర్ మెటీరియల్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, ఇవన్నీ అంటాం కదా, వాటిలో బిజినెస్ చాలా బాగుంటాయి. ఫుడ్ బిజినెస్లు, వాళ్ళందరికీ కూడా మంచి మంచి యోగాలు రావడానికి అవకాశం ఉంది. కానీ ఉద్యోగంలో ప్రాబ్లమ్స్. కానీ 10th house లార్డ్ మీకు బుధుడు బ్యూటిఫుల్గా ద్వితీయంలో ఉన్నాడు. అంటే ఉద్యోగంలో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న ఉద్యోగం ద్వారా అధిక సంపాదన, ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ప్రమోషన్స్ రావడము, ఉద్యోగాలు రావడము, ఇవన్నీ మీకు బాగా ప్రొఫెషనల్గా థ్రిల్లర్ బాగుంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కూడా, అంటే ఉద్యోగాల్లోనూ బాగుంది, వ్యాపార అభివృద్ధి మీకు బాగా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. బ్యాంకింగ్ రంగము, విద్యా సంస్థలు, అలాగే ఫుడ్ బిజినెస్లు, ఇలాగ చెప్పుకునేటప్పుడు అన్ని విధాలుగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు యోగవంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధనుసు రాశి వారు
సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా మంచి యోగాలు ఉన్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా ఒక ఉచ్చగ్రహము మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం. అంతేకాకుండా రవి బుధులు ఉండడము, కుజ శుక్రులు ఉండడం వల్ల మీకు పట్టుదల ఎక్కువ ఉండడము, కొద్దిపాటి కోపం ఉండడము, చలాకీగా ఉండడము, తెలివిగా ఉండడము, ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటూ సక్సెస్ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనప్రాప్తి కూడా అలాగే కలుగుతూ ఉంటుంది. ధనంలో వృద్ధి అవుతూ ఉంటుంది. కుటుంబంలో సఖ్యత లోపిస్తూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే మీకు గాయకులు అంటారా, సింగర్స్, వాళ్ళకి మంచి యోగాలు కలుగుతాయి. యాంకరింగ్ ఉన్న వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది. ఎక్కువగా ప్రయాణాలు అంటే ఇష్టపడుతుంటారు, జర్నీస్ చేస్తూ ఉంటారు. మీ రాష్ట్రాధిపతి బాగున్నాడు కాబట్టి జర్నీ చేస్తుంటారు. మీ చెల్లెళ్ళు అంటే బాగా ఇష్టం మీకు, వాళ్ళు కలుస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి సహాయ సహకారాలు మీరు చేస్తూ ఉంటారు. అంటే ఫైనాన్షియల్గా కానీ మాట విషయంలో కానీ ఏదో విధంగా మీకు చేస్తూ ఉంటారు. అది అందులో డౌటే లేదు. సో ఇదొక గొప్ప అదృష్టం అండి. మీ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, కష్టపడి పని చేస్తారు, ఏ పని సరే మధ్యలో వదిలిపెట్టరు, పనులందు పట్టుదల అంటాం, ధైర్యంగా ఉంటారు, తోబుట్టులకి ధైర్యాన్ని ఇస్తారు. చదువులో ఆటంకాలు ఉండవు. అంటే 4th హౌస్ లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. తల్లిగారికి బాగుంటుంది, భూములు కొనుక్కుంటారు. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా తల్లిగారికి బాగుంటుందని చెప్తున్నాము. మీ విద్యలో కూడా నిజంగా చాలా మంచి మంచి ర్యాంకులతో పాస్ అయిపోతారు. భూములు అంటే రైతులు అని చెప్తాం, రైతులకు కూడా బాగా సక్సెస్ అవుతారండి. భూములు, వాహనాలు, గృహాలు సౌఖ్యం ఉంటుంది కదా, వాటి వల్ల కూడా మీకు చాలా బాగుంటుంది. ఏదేమైనా మీకు గురుచంద్రుడు కలిసి ఉండడం, గజకేసరి రేఖ వలన మేనమామలకు బాగుండడము, స్టాంపింగ్ అవ్వడము, శత్రుభయం లేకుండా ఉండడము, సేవకాజనము ఉండడము, సకాలంలో పెళ్ళిళ్ళు కుదరడము, పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశాలు, పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తలు కూడా చాలా బాగుంటారు. మీ ఆరోగ్యం అండి సరిగ్గా చూసుకోరు మీరు, అవునా? మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి బాబు. శ్రద్ధ వహించరు మీరు, అందుకనే శ్రద్ధతో ఉండండి. ఎందుకంటే గణపతి ఆరాధన చేసుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ చేసుకున్నా మీ ఆరోగ్యం భద్రంగా ఉంటుంది, ఏం పాడవదు, యాక్సిడెంట్లు అనేవి అవ్వవు. కాకపోతే మీకు వ్యాపారంలో కూడా నష్టాలు, అయితే వ్యాపారంలో వెనకబడిపోతూ ఉండాలి. చిన్న అంటే మీకు అందరికీ కాదండి, వాళ్ళ జాతకాలు రీచి ఆధారపడి ఉంటుంది. చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం వస్తాయి. కానీ ఉద్యోగాలు అంటారా, దూసుకుపోతారు, ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దశమస్థానం గురుడు చూడడం వల్ల బ్యాంకింగ్ రంగం కానీ, విద్యా సంస్థలు కానీ, లేకపోతే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఇట్లాగా ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి గురుబలం ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు సంభవించి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉండడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు, సన్మానాలు జరుగుతాయి. దైవ దర్శనాలు కూడా ఈ వారం మొత్తం కూడా మీకు అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వారికి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయండి. దాని రీజన్స్ కూడా చెప్తాను. అంతేకాకుండా మీకు కుటుంబంలో చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, భార్యాభర్తల విషయంలోనూ, బంధువుల విషయంలోనూ, స్నేహితుల విషయంలోనూ మీ మాట కొద్దిగా కఠినంగా ఉండడం వల్ల కొద్దిగా అంటే అన్ని సందర్భాలు కాదండి, కొన్ని సందర్భాలు ఎందుకు మీకు మనసు నచ్చితే, మనసు ప్రభావం ఉంటే కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే ఎదుటి వాళ్ళ మీద చూపిస్తారు కోపాన్ని. చిన్న ప్రాబ్లం అండి. కానీ ధనం విషయంలో ఏం ఆటంకాలు లేవు, ధనం వస్తుంది, ధనప్రాప్తి ఉంది. చదువు విషయంలో మాత్రం ఆటంకాలు ఉన్నాయి. మీ తల్లిగారికి కూడా కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ రావడానికి అవకాశం మాత్రం ఉంది. సంతానం డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీ సంతానానికి లా రిలేటెడ్, కోర్టు రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ గురు ప్రభావంలో వాళ్ళకి సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా గురు ప్రభావం కూడా సంతానంలో డెవలప్మెంట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. పుత్ర సంతానం కలగడము, పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు సినిమా రంగంలో ఉన్నారనుకోండి, సినిమా రంగ పరిశ్రమలో, సాహిత్య రంగంలోనూ, నృత్య కళాకారులుగాను, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులుగాను బాగా మీకు డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది. శుభకార్యాలు, ధర్మకార్యాలు చేస్తారు. వివాహాది వేడుకలు మీ ఇంట్లో కుదరడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కేతు ప్రభావం వలన భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు రావడము, కొద్దిగా ఆలస్యంగా వివాహాలు అవ్వడము, కుదరడము జరుగుతుంది. ఏదేమైనా శుభకార్యాలు, ధర్మకార్యాలు, వివాహాది వేడుకలు అతి త్వరలో మీ ఇంట్లో జరగబోతున్నాయి. అంతేకాకుండా శని ప్రభావం కూడా మీ ఆరోగ్యం విషయంలో అంటే పాదాల నొప్పులో, పిక్కల నొప్పులో, మోకాళ్ళ నొప్పులో, ఇంకా ఆ నొప్పులు ఉండడానికే అవకాశం ఉందండి. కొద్దిగా అంటే కాళ్ళు నొప్పులు అంటాం కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.
పైగా ఈ రవి కుజులు ఇక్కడ 12 భావంలో ఉన్నారు కాబట్టి ఆపరేషన్ చేయించుకోవచ్చు మీరు. ఆపరేషన్ చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి రవి కుజులు 12 భావన ఉండడం వల్ల. సో అది పక్కన పెడితే అండి మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి ధన ప్రవర్ధనం అవుతుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అదృష్టం బాగుంది, ఫ్లైట్స్ ఎక్కుతూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తారు, అవన్నీ మామూలే, అన్ని బ్రహ్మాండం. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు వస్తుంటాయి. పెను మార్పులు ఏం కాదు కానీ సాధారణ మార్పులు వస్తుంటాయి. పైగా మీ ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. అంటే ఫుడ్ బిజినెస్ కానీ, బ్యాంకింగ్ రంగం, విద్యా సంస్థలు, నాకు తెలిసి చెప్తున్నానండి, ఇలా ఉంటుంది. ఏదైనా కుజుడు 12 భావంలో ఉన్నాడు. రవి, బుధ, కుజ, శుక్రులే 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉండి 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్న ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 4th హౌస్ లార్డ్ 12th భావంలో ఉన్నా కూడా అంతే, ఫారిన్ కంట్రీస్. అంటే కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారండి మీలో. ఎక్కువ మీకేంటంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, సన్మానాలు జరగడము, ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేయడము, ఇవన్నీ జరుగుతాయండి. కాబట్టి కొంచెం కంట్రోల్ చేయండి, ఖర్చుల మీద కంట్రోల్ చేయండి. మీకు కంట్రోల్ చేసే చేయకపోయినా మంచివాడికి మాత్రం ఖర్చు అవుతూనే ఉంటాయి, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీనరాశి వారు కూడా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబాల వృద్ధి ఉంటుంది, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. సింగర్స్కి మంచి అవకాశాలు వస్తుంటాయి. వాళ్ళ వలన సింగర్స్ అంటే మీ పాటలు పాడడం వల్ల ధనప్రాప్తి. ముఖ్యంగా మీకు భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, ఆభరణాలు ఇవి కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. బంగారు ఆభరణాలు మ్యూజిక్ ద్వారా అంటే 29, 30 తారీఖులో సంగీతం ద్వారా కూడా మీకు ధనప్రాప్తి కలుగుతుంది. రైతులు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా మీ మేనమామలు బాగుండడము, మీకు స్టాక్ మార్కెట్లో బాగా కలిసి రావడము, శత్రు భయం లేకుండా, రుణాల వల్ల భయం కలగకుండా చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, కానీ వివాహాది వేడుకలు కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. సంతానం విషయంలో కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ మీ భాగ్యస్థానం చాలా వృద్ధిగా ఉందండి. మీ అష్టమ స్థానం చూసుకుంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా గురుదృష్టి ప్రభావం వలన చక్కగా వృద్ధి కలుగుతూనే ఉంటుంది. మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. ఫార్మా రంగం కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఫుడ్ బిజినెస్లు, గోల్డ్, సిల్వర్, అంటే మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా దినదిన ప్రవర్ధనం అవుతూ ఉంటుంది. అంతేకాకుండా చేస్తున్న ప్రొఫెషన్, వృత్తి, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారంలో కానీ, మీరు ఏ ఉద్యోగం చేసినా కూడా ఆ ఉద్యోగంలో ఉన్నతంగా రాణించబడతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం లాభస్థానం. 4 గ్రహాలు, 2వ ఇంటి వాడు 11వ ఇంట్లో ఉన్నాడు. అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఫ్లో ఆఫ్ పని ఎక్కువ ఉంటుంది, లాభాలు అధికంగా ఉంటాయి. సినిమా రంగం, బుద్ధి శకుల కాంబినేషన్ సినిమా రంగంలో ఉండడం వల్ల వారికి కళారంగం ఉంటాం, టెలివిజన్ రంగము, కళారంగము అది అంటాం కదా, వాళ్ళకి సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, అలాగే డైరెక్టర్సు, యాక్టర్సు, ప్రొడ్యూసర్స్ అంటాం కదా, వాళ్ళందరూ కూడా ఈ లాభాలు మాత్రం అధికంగా వస్తాయండి. మీ సినిమాలు సక్సెస్ అవుతాయి, వ్యాపారాలు అభివృద్ధికరంగా లాభాలు ఉంటాయి. అంటే ఒక్కరు చెప్పాలంటే మీ మీనరాశి వారికి ఈ వారం మొత్తం కూడా ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అదృష్టం ఉంది. ఏదైనా రాహు ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా హెల్త్ ఇష్యూస్, ఇంట్లో చికాకులు ఉంటాయి. కానీ గురుదృష్టి ఉండడం వల్ల శుభకార్యాలు, ధర్మకార్యాలు కూడా చేస్తుంటారు. దానివల్ల డబ్బులు ఖర్చు పెడుతుంటారు. అన్నదానానికి ఎక్కువ ధన విశేషంగా మీరు ఖర్చు పెడుతుంటారు. అలాగే మీరు కొన్ని మంచి పదవులు రావడం కోసమో, పదవులు రావడం కోసం కాదండి, పదవులు వస్తాయి. వాటి వల్ల మీకు ధనం అంటే పార్టీస్ ఇవ్వడం వల్ల మొత్తానికి ఖర్చు అవుతూ ఉంటుంది. ఏదేమైనా రాహువులు చిన్న ఖర్చులు ఉన్నప్పటికీ 4 గ్రహాల యొక్క అండదండలు మీకు ఉన్నాయి కాబట్టి మీది ఏది పట్టుకున్నా అది సంపూర్ణంగా లక్ష్మీ స్థానమే, విజయస్థానమే. అంటే ఐశ్వర్య, లక్ష్మి, అదృష్టము అన్నీ మీకు ఉండడానికి అవకాశాలు 4 గ్రహాలు 11 భావాలు ఉండడమే. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, అంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది కదండి, పెళ్ళి కావట్లేదనో, అయితే ఉద్యోగంలోనో, సంతానంలోనో ఏదో విషయాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ మీ జాతకాలు డెప్త్గా చూపించుకోదలుచుకుంటే, అంటే నాకు 35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రాలజీ అండ్ 34 ఇయర్స్ ఇన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నేను చేశాను, CMA. తర్వాత పక్క పెడదామండి. మీరు చూపించుకోదలుచుకుంటే నాకు డీటెయిల్స్ పంపించండి. అంటే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ ఉండాలని పంపించాలి. సో ఇలా పంపించడం వల్ల మీకు ఏం కావాలి అనేది దాంట్లో
నాకు చెప్తే సరిపోతుంది. నా నెంబరు 7075389589 స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుందండి. 7075389589. సో మీరు ఫోన్ చేసినా, నేను ఫోన్ చేస్తే నేను కొద్దిగా లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే నేను స్వయంగానే మాట్లాడతాను. ఇలా షూటింగ్స్లో ఉన్నా, జాతకాలు చెప్తూ ఉన్నా నేను కొద్దిగా లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను చూస్తాను. మళ్ళీ మేము మీకు ఫోన్ చేస్తా కూడా, సరేనా? సరే, అది పక్కన పెడితే మీకు కూడా వాస్తు సంబంధించినటువంటి ఏమైనా డౌట్లు వచ్చినా, ఏమైనా సలహాలు కావాలన్నా, అదే ఎటువంటి విషయాలు ఉన్నా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. నాకు వాస్తులో కూడా కొంచెం అనుభవం ఉంది, అనుభవం ఉంది. తప్పకుండా మనం చెప్పచ్చు. అంతేకాకుండా చాలామందికి నేను వివాహాలు కావట్లేదని అంటుంటారు. వివాహాల గురించి మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన నేను చేస్తూ ఉంటాను. అలాగే మనకు ఏమైనా ముహూర్తాలు మనకంటే మీకు వివాహ ముహూర్తాలు కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, అలాగే మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి. ఈ ముహూర్తాలు పెట్టడం కూడా నేనే చేస్తుంటాను స్వయంగా. చాలా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల, కొద్దిపాటి అంటే 35 ఏళ్ళు, అది కొద్దిపాటిదే ఉండడం వల్ల కూడా తప్పకుండా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఏమాత్రం ఉపయోగించుకోవాలంటే, తెలుసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు. సరేనండి. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఏంటంటే 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి కొన్ని గ్రహాల వలన మనకి దుష్ఫలితాలు, చెడు ప్రభావం ఉంటూ ఉంటుంది, అవునా? ముఖ్యంగా శనీశ్వరుడు వలన, ఆయన మీనరాశిలో ఉండడం వలన కొన్ని రాశుల వాళ్ళకి చెడు ప్రభావం, చెడు ఫలితాలు ఇస్తుంటాడు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కానీ, లేకపోతే మకర రాశి కదండి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. అలాగే రాహుకేతువులు. అదే మనం రాశుల గురించి పక్కన పెట్టిన శని, రాహు, కేతుల వలన చాలామందికి, మిగతా గ్రహాల వలన ఉండడం కాదు, ఉంటాయి. కానీ వీళ్ళకి వలన ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు తెలియదు కాదు. కామాఖ్య అమ్మవారిని పూజించడం వల్ల కానీ, అదే కనకదుర్గ అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం దోషం తగ్గుతుంది. లేకపోతే అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడము, అలా మనకు అడపాదడపా చేయించుకొని ఉండడము, లేకపోతే హోమాలు, చండీ హోమాలు చేయించుకోవడం వలన, కాళహస్తిలో ఉన్నటువంటి స్వామివారి రాహుకేతులు దర్శనం చేసుకోవడం వలన, రాహు వలన, ఇటు కేతు వలన కూడా వచ్చే దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళిన చవితి వస్తూ ఉంటుంది. దాన్నే సంకటహర చతుర్థి అంటాం. సో ఈ సంకటహర చతుర్థి రోజు స్వామివారిని, వినాయకుడిని గరిగితో పూజించిన, అదే వస్త్రాలు సమర్పించిన, స్వామివారికి అభిషేకాలు చేయించుకున్న, ఇవన్నీ చేయించుకుంటూ ఉండాలి. చేయించుకోవడం వలన ఎక్కడైనా విదేశాలు వెళ్ళేటప్పుడు కానీ, అదే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే శుభకార్యాలు రీత్యా వెళ్ళేటప్పుడు కానీ, చదువు రీత్యా ఎగ్జామ్స్ వెళ్ళే ముందర కానీ, ఇలాగ మనకి మంచి మంచి పనుల కోసం వెళ్ళేటప్పుడు ముందర స్వామివారిని పూజించాలి. అంటే ఆ పౌర్ణమి వెళ్ళిన చవితి వరకు ఆగాల అంటానికి లేదండి, మన ఇష్టం. మరి ఎప్పుడైనా సరే స్వామివారిని పూజించవచ్చు, తప్పకుండా శుభఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కూడా కేతు యొక్క దోషం తగ్గుతుంది. మీకు ఇంత శనీశ్వరుడి దోషం కూడా చెప్పాను ఆల్రెడీ. అంటే అర్థం ఏంటంటే, శనీశ్వరుడికి 7 శనివారాలు చేసుకుని, దీపారాధన చేసుకుని, నల్ల నువ్వులు దానం ఇవ్వాలి, ఖచ్చితంగా తగ్గుతుంది శని ప్రభావం. వెంకటేశ్వర స్వామి వారి గుడిలో అఖండ దీపారాధన, అంటే ధ్వజస్తంభం దగ్గర అది పెడతాం మనం. అంటే పెద్ద మూకుల్లో ఒక ఒత్తి వేసి దీపారాధన చేస్తాం మనం. సో ఆ దీపారాధన చేసడం వల్ల కూడా శనీశ్వరంలో వచ్చే దోషాలు కూడా తగ్గుతాయిట. అంతేకాకుండా మనకు శివాభిషేకాలు ఉన్నాయి, ఆయన మనం ఆరాధిస్తూ ఉంటాం, వలన కూడా శనీశ్వర యొక్క దోషాలు తగ్గుతాయి. సో మీ జాతకాలు చూసుకొని మరి అప్పుడు ఈ శనీశ్వర యొక్క దోషాలు కూడా పరిహారం చేసుకుంటే శుభ ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి.